రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ నిబంధనలు సవరించి ప్రతి ఒక్కరూ ఎల్ఆర్ఎస్ చేయించుకునేలా మార్గదర్శకాలు విడుదల చేయాలని తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు, సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో జరిగిన సమావేశంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎల్ఆర్ఎస్ చేసుకునేందుకు బఫర్ జోన్ను 30 మీటర్ల నుంచి 200 మీటర్ల వరకు పెంచుతూ ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడం వల్ల ఎన్నో ఏళ్ల క్రితం స్థలాలు కొనుక్కున్న వాటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పై ఆలోచించి పాత నిబంధనలను కొనసాగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎల్ఆర్ఎస్ ప్రజలకు పెనుభారంగా మారిందని, ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. గతంలో ఆన్లైన్లో ఫ్లాట్లకు ఎల్ఆర్ఎస్ కోసం 10,000 రూపాయలు చెల్లించినా నేడు ఆన్లైన్లో ఆప్షన్స్ లేకపోవడంతో ఎంతో మంది తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని అన్నారు. ప్రభుత్వ అధికారుల తప్పిదం వల్లనే ఆన్లైన్లో ప్రైవేటు భూములు కూడా నిషేధిత భూముల జాబితాలో రావడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వివరించారు. ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన జీవోను సవరించాలని కోరారు. ప్రస్తుత సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఆన్లైన్లో సర్వర్ మొరాయించడంతో గంటల తరబడి ప్రజలకు ఎదురు చూపులు తప్పడం లేదన్నారు. 1 ఎకరం లోపు వ్యవసాయేతర ఇండ్ల ఫ్లాట్లకు పట్టాదారు పాస్ పుస్తకాల మీద నాలా కన్వర్షన్ కింద రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు ప్రభుత్వం నూతన జీవో అమలు చేయాలి. అవసరమైతే ఎకరానికి 50,000 లేదా ₹1,00,000 ట్యాక్స్ కట్టించుకోనైనా ప్రభుత్వం వ్యవసాయేతర ఇండ్ల ఫ్లాట్లకు నాలా కన్వెన్షన్ మీద రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు నూతన జీవో అమలు చేయాలి అని పంతంగి వీరస్వామి గౌడ్ చెప్పుకొచ్చారు. సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నూతన భవనాలు నిర్మించాలని అన్నారు. వెంట ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్, రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కోశాధికారి పాల సైదులు, జిల్లా ఉపాధ్యక్షుడు మహంకాళి ప్రణీత్, జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్కే బాబా, జిల్లా ఉపాధ్యక్షుడు కోడి లింగయ్య, మదిరాల సతీష్, జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి అంజయ్య గౌడ్, పట్టణ గౌరవ సలహాదారుడు మాదిరెడ్డి గోపాల్ రెడ్డి, పట్టణ ఉపాధ్యక్షుడు ఐతగాని మల్లయ్య గౌడ్, ఆకుల మారయ్య గౌడ్, పట్టణ కార్యదర్శి గిరీశం, పట్టణ ఉపాధ్యక్షుడు బానోతు జానీ నాయక్, పట్టణ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి వెంకన్న, పట్టణ ఉపాధ్యక్షుడు పట్టెటి కిరణ్, జిల్లా ఉపాధ్యక్షుడు కిషోర్ కుమార్, నరేష్ సారగండ్ల, కోటేష్, రాపర్తి జానయ్య తదితరులు పాల్గొన్నారు. తీసుకొని రాష్ట్ర ప్రజానీకానికి మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ మరొకసారి ఇక్కడికి వచ్చినటువంటి సూర్యాపేట సబ్ రిజిస్టర్ కార్యాలయం కూడా ఎన్నోసార్లు మొరబెట్టుకోవడం జరిగింది. ఒక కొత్త భవనం కావాలని మేము ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. మరి ప్రతి ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరుగుతుంది. స్థలం ఆల్రెడీ 7 గుంటల స్థలం కృష్ణకాలంలో రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది. మరి దానికి ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి కట్టాలని సూర్యాపేట జిల్లా ప్రజానీకం అంతా కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, సూర్యాపేట జిల్లా ప్రజలకు, మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు రియల్ ఎస్టేట్ అసోసియేషన్ తరఫున సూర్యాపేట జిల్లా కేంద్రం నుండి మరి మాట్లాడడం జరుగుతుంది. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో రియల్ ఎస్టేట్ అనేది చాలా దయనీయమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మరి గత 20 సంవత్సరాల నుండి లేనటువంటి అభివృద్ధి మన రియల్ ఎస్టేటు మరి చాలా ఇబ్బందికరంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందికి గురవుతున్నారు, మనోవేదనకు గురవుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ఎల్ఆర్ఎస్ వల్ల కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు, పర్మిషన్ రాక ఇబ్బంది పడుతున్నారు. మరి మారుమూలటువంటి సూర్యాపేట జిల్లా కేంద్రం కానివ్వండి, ఇక మిగతా జిల్లాలలో కానివ్వండి, ఈ ఎల్ఆర్ఎస్ కొరకు మరి అప్లై చేసుకుంటే చెరువులో చుట్టూ ఉన్నటువంటి బఫర్ జోన్కు 30 మీటర్లు పెట్టాలి. ఆ 30 మీటర్లు కాకుండా మీరు 200 మీటర్లు పెట్టడం వల్ల సామాన్యమైనటువంటి ప్రజలు చాలా దయనీయమైనటువంటి పరిస్థితి ఏర్కొని రియల్ ఎస్టేట్ మీద ఆధారపడేటువంటి జీవితాలు రోడ్డున పడేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది. వారి ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొస్తున్నది. మరి రాష్ట్ర ప్రభుత్వానికి మీరు గతంలో ఉన్నటువంటి 30 మీటర్లని 200 మీటర్లు పెట్టడం వల్ల సుమారు 1/2 కిలోమీటర్ అంటే 600 మీటర్లు అంటే ప్రభుత్వం ఇళ్లకు పర్మిషన్ ఇవ్వట్లేదు, ఎల్ఆర్ఎస్ కట్టుకోవట్లేదు. మరి ఒక్కొక్కరు గజం 10,000 నుంచి 20,000 దాకా సూర్యాపేట హైటెక్ బస్ స్టాండ్ మొదలుపెడితే జనరల్ ఎక్స్పోర్ట్ దాకా
డబ్బులు పెట్టి ఫైనాన్స్లో ₹2 ₹3 వడ్డీలు తీసుకొచ్చి వారు ప్లాట్లు కొనుక్కున్నారు. మీరు పర్మిషన్ ఇవ్వాలంటే మరి గత 20 సంవత్సరాల నుంచి కూడా రిజిస్ట్రేషన్ చేసినారు. మరి ఆ ఇంటి నెంబర్ తీసుకున్నారు, కొన్ని పర్మిషన్ ఇచ్చి కొన్ని ఇవ్వలేదు. మరి ఇప్పుడు అవి మరి డబ్బులు కూడా మీరు ప్రభుత్వం మరి మీరు ఆపేసారు కదా, మరి వారికి డబ్బులు ఏమైనా కట్టిస్తారా చెప్పండి. మరి ఆ డబ్బులు కట్టి 20 లక్షలు 30 లక్షలు పెట్టి ప్లాట్లు కొనుక్కున్నాక మేము ఎల్ఆర్ఎస్ మేము పర్మిషన్ ఇవ్వం అని మీరు కొత్తగా జీవో తీసుకోవడం వల్ల ప్రభుత్వానికి ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఇది ఎంత మాత్రం దుర్మార్గమైన చర్య అని కూడా ఈ సందర్భంగా తెలుసుకుంటున్నాను. మరి ఎన్నో మరి పేదరికం నుండి ఉన్నట్టు సామాన్య కుటుంబంలో జీవనోపాధి మరి పండ్ల వ్యాపారం చేస్తున్నారు కానివ్వండి, మామూలు సాదా వ్యాపారం చేస్తున్నారు కానివ్వండి, ఈ రియల్ ఎస్టేట్ మీద బతికి జీవనం కొనసాగిస్తున్నారు. అట్లాంటి రియల్ ఎస్టేట్ని చాలా వరకు ఇబ్బంది పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు. మరి అదేవిధంగా మరి 142 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో కూడా కేవలం ఒక 5 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో సొంత భవనాలు ఏర్పడ్డాయి. మిగతాటువంటి భవనాలు శిథిలావస్థలో చేరుకున్నాయి. మరి ప్రభుత్వము చాలా రూపంలో ప్రజలు లక్షల కొద్దీ డబ్బులు వేచిస్తున్నారు. మరి వాటికి ప్రజలకు సౌకర్యాలు కూడా లేవు. మరి కొన్ని జిల్లాల్లో 2 సబ్ రిజిస్టర్లు పెట్టడం జరిగింది, స్లాట్ విధానం పెట్టడం జరిగింది. ఆ స్లాట్ విధానం పెట్టడం వల్ల మరి సరైనటువంటి సౌకర్యాలు లేక, సిబ్బంది కొరత లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. మరి వాటిని కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని జీవనం కొనసాగించాలి. అదేవిధంగా మరి చిన్న సన్నకారు రైతులకు, వ్యవసాయ రైతులకు మరి ఇబ్బంది లేకుండా ప్రజలకు మెరుగైనటువంటి సేవలు ఈ రాష్ట్ర ప్రభుత్వం అందించాలని కోరుకుంటున్నా. ప్రజలు నాకు ఇబ్బందికరంగా ఉందని మీ దృష్టికి తీసుకొచ్చారా? ఎల్ఆర్ఎస్ సంబంధించి కానీ లేకుంటే 6 కిలోమీటర్ సంబంధించి మరి అది ఎల్ఆర్ఎస్ లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అది జీవో పెట్టడం జరిగింది. ఎల్ఆర్ఎస్ అది ఆన్లైన్లో వీళ్ళు 200 మీటర్లను పెట్టడం జరిగింది. దానివల్ల మరి వాళ్ళు 30 మీటర్లని చెప్పి మీ సమస్య పరిష్కరించి మీ దృష్టికి తీసుకొచ్చారు. మా దృష్టికి మా జిల్లా కార్యాలయానికి ఎంతో మంది మొరపెట్టుకుంటున్నారు. వాళ్ళు మేము ఆత్మహత్య చేసుకుంటామని కూడా ప్రజలు చెప్తున్నారు. ప్రజలు మీకు అడగొచ్చినప్పుడు సమస్య పరిష్కరించినప్పుడు మీరు ఏ విధంగా వాళ్ళు గొడవ తీర్చారు? తర్వాత మీరు ఏం చేస్తారు? మేము ఎన్నోసార్లు మన కలెక్టర్ గారు కూడా, మన మున్సిపాలిటీ కలెక్టర్ వస్తే కూడా వినతి పత్రం ఇచ్చినాం. మరి కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క జీవో అనేది దుర్మార్గమైన చర్య అని చెప్పడం జరిగింది. మరి లేని పక్షాన ప్రజలు కూడా తిరగబడతారని కూడా మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము నిరసన కార్యక్రమం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు మేము పరిశీలిస్తాం, పై అధికారులు చెప్తామని చెప్పిండు. పరిశీలిస్తామని చెప్పిండు. వర్షాలు భారీ వర్షాలు వచ్చినప్పుడు ప్రజలకు ఇబ్బంది గురి కాకుండానే డిస్టెన్స్ మీటింగ్ జరుగుతుంది ప్రభుత్వం అంటుంది. ఓకే, అది ఏమైనా పెద్ద పెద్ద నదులు సముద్రాలు ఉన్నటువంటి మీరు పెట్టవచ్చు. మరి కేవలం మారుమూల గ్రామాల్లో మీరు ఆ చెరువు అనేది ఆల్రెడీ ఇక్కడ గత 20 ఏళ్ల క్రితమే చెరువు బౌండరీ ఫిక్స్ చేసిండు. దానికి చెరువు చుట్టూ నీళ్ళు రాకుండా కూడా కట్టబోసినాక దానికి 30 మీటర్లు తీయాల్సి వచ్చిన అవకాశం ప్రభుత్వానికి ఉన్నది. మరి మళ్ళీ మీరు దుర్మార్గంగా దాన్ని 200 మీటర్లు తీసుకొచ్చడం అనేది చాలా దుర్మార్గం చర్య. నీళ్ళు అనేది కూడా అక్కడికి కట్ట రాకుండా కట్టబోసినాక మీరు నీళ్ళు ఎట్లా వస్తాయని మీరు చెప్పాలి ప్రభుత్వాన్ని చెప్తున్నాను నేను. మీరు 30 మీటర్లు చేయడం అనేది సరైన నిర్ణయం. మా సూర్యాపేట కాదు, తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రజలు మొత్తుకుంటున్నారు. ఆంధ్రలో కూడా మేము ఆంధ్ర టూర్ పోయినప్పుడు కూడా చూసినాం. పెద్ద నదులు వైజాగ్ పెద్ద పోయినా అక్కడ చెరువు పక్కనే పెద్ద 6 స్టేర్లు 3 స్టేర్లు బిల్డింగ్ కట్టుకున్నటువంటి భవనాలు ఉన్నాయి. వరకు అక్కడ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ తీసుకోవడం వల్ల, అసలు హైడ్రా అనేది తీసుకురావడం వల్లనే ఈ సూర్యాపేట కాదు, ఇది తెలంగాణ వ్యాప్తంగా కూడా రియల్ ఎస్టేట్ సర్వనాశనం అయిపోయింది. హైడ్రా రావడం నిర్ణయం తీసుకోవడం వల్లనే పెద్ద పెద్ద బిల్లులు కూడా కొట్టుకుంటే ఇప్పుడు సామాన్యుడు ఒక ఫ్లాట్ కొందామంటే అది ఎక్కడ బఫర్ జోన్ ఉందో, ఎక్కడ ఈ 200 మీటర్ పెట్టడం వల్ల చాలా ఇబ్బందులకు గురై ఆత్మహత్య శరణం అనేటట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. కబ్జా అనేది చెర్ల బోండర్లో కట్టుకుంటే, చెరువు శిఖరంలో కట్టుకుంటే, వాడికి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేకపోతే నువ్వు చెరువులో కట్టుకుంటే అది చెరువు ఆక్రమించినట్టు అవుతుంది. నువ్వు బాధ్యతగా 20 ఏళ్ళ నుంచి రిజిస్ట్రేషన్ చేసారు, ప్రభుత్వం ఇంటి నెంబర్ తీసుకున్నారు, రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అది ఎట్లా కబ్జాకు అది బరువు శిఖరం అయితే మీకు చెప్పాలి. సిటీలలో మేము చివరిసారి చెప్తున్నాం, చెరువు అనేది ఆల్రెడీ చాలా చోట్ల కూడా చెరువు ఫిక్స్ చేసినారు. చెరువు చుట్టూ కూడా కట్టబోసి ఉన్నారు. చెరువు గురించి సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్న సపరేట్ చెరువు గురించి కాకుండా రాష్ట్రం అంతా ఉన్న హైడ్రా గురించి ఇప్పుడు హైదరాబాద్ హైడ్రా కొనసాగుతుంది. హైడ్రా కొనసాగించాలో వద్దా? నేను సవాల్ చేస్తున్నా, ఈ మీడియా మిత్రులు కానీ ప్రతి ఒక్కరు నేను సవాల్ చేస్తున్నా. మీరు ఏ జిల్లాలో పోయినా, ఎక్కడ పోయినా రియల్ ఎస్టేట్ అనేది ఎవరిని మీరు అడగండి. ఈ హైడ్రా అనే నిర్ణయం తీసుకురావడం వల్ల బిల్లులను కూలగొడుతుంటే ఒక్కొక్కడు అరే ఎక్కడ మా బిల్లు మా ప్లాట్లు పోతాయో, మా ప్లాట్ బఫర్ జోన్ ఉందో, FTL ఉందో అనేది అలాంటి అయోమయ గురయ్యి ప్రజలందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు. అది భయాందోళనకు గురవుతున్నారు. మీరు సర్వేలు చేయండి, మీరు ఎక్కడ చర్చకు రమ్మన్నా మీరు చర్చకు తీసుకుందాం, దానికి చర్చ కూర్చొని మాట్లాడదాం. హైడ్రా అనేది విరమించుకోవాలన్నట్టు. ఎందుకంటే హైడ్రా అనేది
మీరు నిజంగా చెరువుల రిజిస్ట్రేషన్ లేని డాక్యుమెంట్ ఉంటే చెరువు పక్కన ఉంటే దాన్ని నిర్దేశంగా కూలం మీద అంటాం. నువ్వు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అయినాక ప్రపంచం మొత్తం 20 ఏళ్ళ నుంచి చాలా కట్టుకొని నల్ల బిల్లు కట్టుకొని ఇంటి పని కట్టుకున్నారు. ప్రభుత్వం మీరు కొత్తగా మీరు ఆ ఇల్లు బిల్డింగులు కూడగొట్టడం అనేది కూడా దుర్మార్గం చర్య. ఒక్కొక్కడు బ్యాంక్ కోట్లు పెట్టి బ్యాంకులో